నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే టీడీపీలో నమ్ముకున్న వారికి తప్పక న్యాయం జరుగుతుంది. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావుకు సముచిత పదవి ఇవ్వడానికి సీఎం చంద్రబాబు ప్లాన్ చేశారనే చర్చ కూడా ఓవైపు జోరుగా సాగుతుంది. దేవినేని ఉమను రాజ్యసభకు పంపడంపై పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే సీనియర్ నేతలు రాజ్యసభ రేసులో ఉన్నారు. అయితే దేవినేని ఉమామహేశ్వరరావు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన పదవి కోసం ఎదురు చూస్తున్నారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు అంటే ఆయనకు ఎంతో గౌరవం. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం పార్టీలో కీలక నాయకుడిగా, అలానే కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అండ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. గతంలో రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా కూడా దేవినేని ఉమకు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పచెప్పింది. ఇప్పటికే ఉన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు ఉమకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కరుడుగట్టిన నేతగా దేవినేని ఉమామహేశ్వరరావుకు పేరుంది. ఆయన సోదరుడు దేవినేని వెంకటరమణ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే రైలు ప్రమాదంలో చనిపోయారు. ఆయన సోదరుడిగా 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి దేవినేని ఉమామహేశ్వరరావు గెలిచారు. తొలిసారిగా నందిగామ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004లో సైతం ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2009 నియోజకవర్గాల పునర్విభజనతో నందిగామ ఎస్సీలకు రిజర్వ్ చేశారు. దీంతో దేవినేని ఉమ 2009లో మైలవరం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచి ఉమ 2014లో సైతం విజయం సాధించారు. చంద్రబాబు క్యాబినెట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయనకు సీటు దక్కలేదు. మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి రావడంతో ఆయన కోసం ఉమను ఒప్పించారు చంద్రబాబు. కృష్ణప్రసాద్ గెలుపు కోసం ఉమ పనిచేశారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా దేవినేని ఉమకు సరైన గుర్తింపు లభించకపోవడంపై ఆయన కేడర్ని ఆందోళనకు గురిచేసింది. కూటమి అధికారంలో ఉన్న తమ నాయకుడికి కనీసం గుర్తింపు లేకపోవడం ఏంటని, ఎన్నికల్లో సీటు త్యాగం చేస్తే కనీసం హైకమాండ్ గుర్తించలేదన్న ఆవేదన దేవినేని ఉమామహేశ్వరరావులోనూ కనిపించింది. ఇతర నాయకుల మాదిరిగా పార్టీలు మార్చే సంస్కృతి ఉమది కాదు. పార్టీ అధినేతతో పాటు యువనేత నారా లోకేష్తో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ దేవినేని ఉమామహేశ్వరరావుకు పదవి దక్కకపోవడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే ఇవేవి పట్టించుకోకుండా దేవినేని తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. త్వరలో ఖాళీ కాబోయే రాజ్యసభ సీట్లో ఒకటి దేవినేని ఉమకు ఇవ్వనున్నారనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు దేవినేని ఉమను రాజ్యసభకు పంపడం కంటే ఎమ్మెల్సీ ఇవ్వడం మంచిదన్న అభిప్రాయం కూడా ఆయన అనుచరుల నుంచి వ్యక్తమవుతుంది. కానీ పార్టీ అగ్రనాయకత్వం ఆలోచన ఏంటనేది అసలు అంతు చిక్కటం లేదు. ప్రజలతో నేరుగా సంబంధాలు లేని పోస్టు కావడంతో దానిపైన దేవినేని ఉమ ఏమంటారో చూడాలి. దేవినేని ఉమ వ్యవహారంలో అధినాయకత్వం ఆలోచన ఎలా ఉందన్నది ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక ఉమ ఇక్కడుంటే మళ్ళీ కృష్ణా జిల్లా రాజకీయాల్లో గ్రూపు తగాదాలు ఎక్కువవుతాయనే వాదనలు కూడా పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో దేవినేని ఉమను రాజ్యసభకు పంపాలంటే సామాజిక వర్గం కూడా కొంత అడ్డంకిగా మారుతుంది. పదవి ఇస్తామని ఎవరూ చెప్పకపోయినా తనకు పిలిచి రాజ్యసభ ఇస్తామన్నా వద్దని చెబుతానని దేవినేని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇక్కడే కొనసాగిస్తారా? దేవినేని ఉమ రాజ్యసభ స్థానానికి వెళ్లారంటే ఇక ప్రత్యక్ష రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలకు కూడా దూరమైనట్లే భావించాల్సి ఉంటుంది. రాజ్యసభ పదవి మాత్రం తనకు అంతగా ఆసక్తి లేదని దేవినేని ఉమ చెప్తున్నట్టుగా తెలిసింది. అయితే సీఎం చంద్రబాబు ఎలాంటి పదవి ఇచ్చినా చేయడానికి రెడీ అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.